హే! ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్, డెలీషియస్ అండ్ ప్రాబబ్లీ ద క్వికెస్ట్ సాంబార్ రెసిపీ అనమాట. నేను ఇన్‌స్టంట్ పాట్‌లో చేస్తున్నాను. అన్ని కూర ముక్కలేసి చేస్తున్నాను. 12-15 మినిట్స్‌లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం ఏమాత్రం మనం స్టవ్ మీద చేసుకున్న సాంబార్‌కి తీసిపోదు. ఇంకా చాలా బావుంటుంది. సో, రెసిపీలోకి వచ్చేసరికి ఇన్‌స్టంట్ పాట్‌లో సాటే మోడ్ ఆన్ చేసుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని అది కొంచెం సాటే చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని, ఇప్పుడు ఈ సాంబార్‌కి నేనేమేమి వెజిటబుల్స్ వేస్తున్నానంటే ఆనియన్, క్యారెట్, ఆనపకాయ, టమాటా, ముల్లంగి, ములక్కాడ, వంకాయ అనమాట. మీకు ఎలాంటి మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏది వేసుకుంటే అది వేసుకోవచ్చు. ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత టేస్టీ అనమాట సాంబార్. సో, అన్నీ మా కూర ముక్కలు వేశాక ఒక 15-20 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 గ్లాస్ కందిపప్పు కడిగి అది కూడా వేసేసుకొని ఒక 5 సెకండ్స్ వేయించుకున్న తర్వాత కారము, స్పైసీ సాంబార్ పౌడర్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. వేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి వాటర్ పోసేసుకొని చింతపండు, బెల్లము, కొత్తిమీర వేసుకొని 12 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తే చాలండి. దాని ముందు నుంచోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. వేడి వేడి రెడీ టు సర్వ్ సాంబార్ రెడీ అయిపోతుంది. మస్ట్ ట్రై. డూ లెట్ మీ నో.